కార్లో మిమ్మల్ని ఎందుకు ఎక్కించాల్సి వచ్చింది? పోలీస్ వెహికల్ ఉంటుంది, తీసుకొచ్చింది పోలీసు వాళ్ళు మిమ్మల్ని. పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు మమ్మల్ని. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వెహికల్లో మిమ్మల్ని తీసుకొని వెళ్ళారు. మరి ఆ సార్కే తెలియాలి సార్. కొట్టిండు ఆయన కాలు రేసి పంపించేసిండు మమ్మల్ని అంతే. వాళ్ళు మాత్రం ఒక్క లేడీస్ మాత్రం నన్ను కొట్టలేదు సార్. వాళ్ళ ఆడపిల్లల మీద నేను దొబ్బుతలేను. వాళ్ళు మాత్రం ఆమె నా దెబ్బలు చూడలేక ఇంకా అన్నారంట, ఈమె కోంబత్తీలు తెచ్చి కాల్చుదాము, కారం పొడి పోతాము అంటే ఆ మేడం భయపట్టి పోయిందంట. వద్దు, ఎంత టార్చర్ పెడుతున్నావు ఆమెను, ఎందుకు ఆమె తీయలేదు అన్నాగా వదిలేసేయి అన్న అని చెప్పింది నా ముందండి మేడం. వద్దు వదిలేసే అన్న, ఆమె తీసింది ఎంతనో ఈ పాపం తీసిందో తీయలేదో అంతగానం నీ కాగిటంగా మొక్కుతుంది, అందరు కాలం మొక్కుతుంది, పిచ్చిదైనట్టు అయిందన్న మొక్కి అంతగానం ఎందుకు కొడుతున్నావు అన్న, పాపం కుట్టకన్నా అని ఆ మేడమే చెప్పింది. ఇక వీళ్ళు ఇంటలేరు కదంట అని నువ్వు ఇక్కడ రమ్మంట అని మళ్ళీ ఆ మేడంని పిలిస్తే నేను రానన్నది మేడము. నేను ఉండను, నాకు ఈరోజు ఈ డ్యూటీ లేకపోయినా సార్ అంట మేడం వెళ్ళిపోయింది సార్. నా ఘోరం చూడలేక రామరెడ్డి ఎందుకు మరి మీ మీద ఇంత కక్ష పెట్టుకొని ఇంత దాడి చేయడానికి ఏముందనుకుంటారు? దేనక ఆయన ఏం చేసిండో ఆ రామరెడ్డి సార్కే తెలియాలి, ఆ నాగేందర్కే తెలియాలి. మీకు వాళ్ళకి ఏమైనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయనకి? సార్ మేము మంచిగా ఆర్ఎంపీ డాక్టర్ ఆయన, మాకేమన్నా ప్రాబ్లాలు ఉంటే నా కొడుకు గిట్లా ఆపరేషన్ చేపిస్తా అని అంటే, అక్క పిల్లలు ఇట్లే ఆ బాబు ఇట్లే ఉంటే పిల్లలు అయ్యే అవకాశం లేకుంటుంది, ఆపరేషన్ చేపి అంటే ఆ బాబు చెప్తేనే ఇట్లకెళ్ళి అడిగితే 50-60 వేలు అడిగారు నా కొడుకుకి ఆపరేషన్. ఇట్లయితే నా తాన నేను బతికేదే కష్టం, నా తాను ఇన్ని పైసలు లేవంటే 10,000 ఏడ భాస్కర్ హాస్పిటల్కి పోయి నా కొడుకుకి ఆపరేషన్ చేయించుకొచ్చిన. అదే నా ఇందరూ చెప్తే మేము ఇట్లా ఉన్నోళ్ళము మరి ఇట్లా ఎందుకు చేసిరో అది వాళ్ళకే తెలియాలి సార్. నేను నా ప్రాణాలు ఆయన ఇస్తాను గిట. మళ్ళీ ఏం చేసిండు రామరెడ్డి సారు, కొట్టిండు కదా నన్ను. 9 గంటలప్పటి నుంచి 2 గంటల వరకు నైటు కొట్టిండు. ఎవరిని? ఫస్ట్ మా ఆయనను కొట్టిండు, మా ఆయనను కొట్టినాక నన్ను కొట్టినాక మా బాబును కొట్టిండు. మళ్ళీ తెల్లారి రాస్తుంది తన్నాడు. సరే తెల్లారి వచ్చినాం, తెల్లారి రాకపోతే దొంగలం అయితే నేను దొంగతనం చేయలే కాబట్టి తెల్లారి ఆటో కట్టుకొని నమ్మగడు ఆటోలు వేసుకొని వచ్చిండు. నన్ను తెలందాక అంత దెబ్బలు తినిగిటంగా. సరే నేను వచ్చి గిటంగా నేనేం చేసిన, నువ్వు నైట్ అంతా నన్ను కొట్టినావు కదా, నేనేంటి కోసం మర్యాద నీకు ఎందుకు ఇచ్చిన్నో ఈ ఒక్క మాటలో నువ్వు తెలుసుకో. నేను మర్యాద నీకు ఎందుకు ఇచ్చిన్నో ఎందుకు. సరే నైట్ అంతా కొట్టిండు, నైట్ అంతా కొడితే నన్ను పొద్దున పిలిస్తే నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రా అన్నాడు. సరే అయితే నేను ఎప్పుడు ఫోన్ చేస్తా, ఫోన్ చేసి వచ్చినాం సార్. ఇంత డ్యామేజ్ జరిగింది కదా, మీ మీద దాడి జరిగింది, కొట్టరని మీరే చెప్తున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ప్రభుత్వాన్ని ఏమన్నా డిమాండ్ చేయదలుచుకున్నారా పోలీసులకి? అంటే ఏందని మళ్ళీ నన్ను పిలిపించిండు సార్. పొద్దున పిలిపించినాక నేనేం చేసాను, నైట్ అంతా కొట్టిండు కదా, కొట్టినప్పుడు నాకు కోపం ఉండాలి కదా సార్ మీద. నేను కోపం లేకుండా నేనేం చెప్పిన, నమస్తే సార్ అన్నీ. ఇంకా నేను ఆ సార్ను ఎవరిని, రామరెడ్డి సార్ను నమస్తే సార్ అని చెప్పిన. నేను సార్కు మర్యాద ఇచ్చి మాట్లాడినా. నేను నమస్తే సార్ అని అనడమేడుంది, నేను ఆయన బూటు కాళ్ళతోని తన్నడమేడుంది చెప్పు. నన్ను తెల్లారి బూటు కాళ్ళతో 3 సార్లు ఇక్కడ దాన్ని చెంప మీద 2 సార్లు కొట్టి మెడ ఇట్లా పంపి ఈపులో 3 సార్లు తెల్లారిన తర్వాత మీరు పోయిన తర్వాత మళ్ళీ రమ్మన్నాడుగా. రాకపోతే తప్పులో జిక్కుతంట అని మళ్ళీ పోయిన సారు. పోతే ఇక చెంప మీద 2 దెబ్బలు కొట్టిండు. ఇక్కడ బూట్ కాళ్ళతోని 3 సార్లు తన్నిండు సారు. మళ్ళీ ఎంట ఇట్లా మెడ పంపి మళ్ళీ 3 దెబ్బలు కొట్టే వరకు మళ్ళీ పడిపోయినా. నేను మళ్ళీ పడిపోయి ఇట్లా ఎంటికలు వీకుతుంటే నా నరాలు అన్ని నొప్పులు పెట్టినాయి సార్. ఎంట మిమ్మల్ని ఏమైనా భయపెట్టించారా? బయట ఎవరికైనా చెప్తే ఇంకేమైనా జరుగుతుందని పోలీసు వాళ్ళు ఏమైనా భయపెట్టించారా మిమ్మల్ని? పోలీసు వాళ్ళు ఏం భయపెట్టలే కానీ చెప్పు అంటే నేను తీయంది ఏం చెప్పదు సార్. నేను అందుకే మాకు ఏం కోరుకుంటున్నామంటే నేను ఈ దొంగతనం చేయలేదు. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, నా మగనికి షుగరు బీపీ ఉంది, నాకు ముందే యాక్సిడెంట్ అయింది. నేను అట్లనే ఇట్లా తొండ బొండ ఇంత కూలిపోయి ఇంత నా పిల్లలకు బుక్కెట్ తెచ్చి పెట్టుకుంటే ఇప్పుడు ఆయనతో నన్ను కాలిర కొట్టేసిండు కదా. మరి ఇప్పుడు నాకు ఇంత న్యాయం చెయ్యిరి, నా పిల్లలు ఉండరా అని నేను కోరుకుంటున్నా సార్. అట్లాంటి సార్లు మాత్రం ఉండొద్దు. ఇంకో ఆడపిల్ల రామరెడ్డి ఉండొద్దు అంటారు మీరు, అంటే యాక్షన్ తీసుకోమంటారు ఆయన మీద? వద్దు, రామరెడ్డి వాళ్ళంతా ఉండొద్దు. అలాంటి వాళ్ళు ఉంటే ఇంకో ఆడపిల్లకు జరిగే అవకాశం గిటంగా ఉంటుంది. అరే ఈ ఆడపిల్లను కొట్టినాము ఏం చేసిరు, నన్ను ఏం చేయాలంటే రేపటి దినాన్ని ఇంకో ఆడపిల్ల గిటంగా జరుగుతుండొచ్చు సార్. అందుకే వద్దు, నన్ను కొట్టినందుకన్నా తీసేయాలని నాకు. మళ్ళీ నేను కొట్టినా అని అంటుండంట సార్. నా ముందరికి రమ్మని నేను మాట్లాడతా, నా ముందరికి రమ్మని. నన్ను ఎంత టార్చర్ పెట్టిండో నాకు తెలుసు సార్.
నన్ను మీరేమైనా మాట్లాడతారమ్మా ఎట్లా చూస్తారు దీన్ని? నా బిడ్డకు న్యాయం చేయాలి. ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నా, న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ఎట్లా బతుకుతుంది ఆ పిల్ల? ముందే కాలు ఇరిగింది. ఇప్పుడు కాలు ఇరిగే ఉందా? అంతకుముందే కాలు ఇరిగింది, దాని మీదనే మళ్ళీ కొట్టింది. యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయినందుకు కాలు ఇరిగింది. 1,50,000 రూపాయలు అయినాయి. 1,50,000 రూపాయలు అయినాయి. రాడు కూడా తీపిచ్చిన నేను 4 ఏళ్ళు అవుతుంది. నెల రోజులేమో దవాఖానలు ఉన్నాయి ఉంచిన, 5 నెలలు నా ఇంటికాడ ఉంచుకున్నా. ఇంత చేసి నేను నడుపుకున్నా. నీవు బంగారము పైసలు ఇంట్లో పోతే మీ పోలీసు వాళ్ళు తోలుకొచ్చి ఇంక్వైరీ చెయ్యాలి. దొంగెవరు దొరెవరు చేస్తావా చేయవా? ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు అడుగుతున్నావు నువ్వు? వాళ్ళని అట్లా అడగాలి, పోలీసు వాళ్ళు అట్లా అడగాలి. ఆయనను అడిగి అందులోకి వెళ్ళి దొంగతనం చేసి మీద తెస్తే నేను నమ్ముతా, నువ్వు నమ్ముతావు. నమ్ముతావా? నమ్మవా? ఎంక్వైరీ చేయకుండా కొట్టడం తప్పు తప్పేనా కాదా? నేను కూడా ఏ తప్పు జరగకుండా నీ ఇంట్లో ఓ పిల్లని కొట్టేస్తా. ఒక్కటవా ఒక మాట? ఒకటరా? నా పొట్టి ఎంత మస్తు ఉండొచ్చు. కొట్టి ఇంటికి పంపించిండ్రు, బయటికి వెళ్ళనిస్తలేరు. పెట్రోల్ తెస్తున్నారు ఇంటి మీద. పెట్రోల్ పోసి నాయంద్రోళ్ళు పెట్రోల్ పోసి అంటే పెడతాం. వాళ్ళ చెల్లెలు తల్లి ఇక నాయంద్ర ఊకున్నాడు. చెల్లెలు తల్లి అంటే 2 గంటల దాకా కొట్టిపించిండు. ఆయన ముందర కొట్టిరు కాబట్టి ఆయన చూసిండు, ఆయన జరేమనలేదు. మళ్ళీ నాయంద్రోళ్ళ చెల్లెలు వాళ్ళమ్మ బయటికి వెళ్ళిరు అంటే పెట్రోల్ పోసి అంటి పెడతామంటే వాష్రూమ్ గిట్టంగా బయటికి వెళ్ళలేదు. ఉపాసం ఉన్నాం. మా అన్న మా పిన్ని కొడుకు వచ్చి షాద్నాట పార్సల్ ఇంత అన్నం కట్టుకొని వస్తే ఆ బిడ్డలతో పంపిస్తున్నా. అవే నువ్వు బంగారం అంటారు చెప్పరా అని మాటలు. ఇట్లేనా మాట్లాడతారా? ఇట్లేనేనా? వాళ్ళకి బిడ్డలు ఉండరా? కొట్టినోనికి బిడ్డలు ఉండరా? అక్కల చెల్లెళ్ళు ఉండరా? ఆయనకి పెండ్లం ఉందా లేదా? ఆయన పెండ్లాన్ని కూడా నేను పోయి కొడతా. ఇప్పుడు అంతం ఊకుంటారా మీరు? ఊకుంటాడు ఆవాడు. మాకు అందుకే ఏదన్నా ఏం కోరుకుంటారమ్మా? ఎట్లా న్యాయం జరుగుతుంది మీకు? న్యాయం కావాలి మాకంటే. న్యాయం ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోవాలి. న్యాయము ఎట్లా జరగాలంటే ఇప్పుడు ఆ పిల్ల కూలి పోయే పరిస్థితి లేదు. ఆయనకు మొగానికి బీపీ షుగర్ ఉంది. ఇక ఆయనకు రొట్టె కావాలంటే కాల్చేనికి కూడా లేరు. ఈమె ఒక్కసారి 2 దినాలు ఉండిపోతాం. మేము ఎక్కువ ఉండిస్తామా? ఇక్కడ వచ్చి చుట్టాలము ఉండం కదా. ఆమెకు న్యాయం మీరే చేయాలి సార్. మీకు అక్కల చెల్లెలు ఉంటారు కదా సార్, ఆమెకు న్యాయం చేయాలి అంతే. ఇదే కోరుకుంటున్నాను నేను, న్యాయం చేయాలి నా బిడ్డకు. కాకపోతే ఆయన బాగాలేకుంటుంది నాకు. విధుల్లో నుంచి తీసేయమంటారా? ఆయన రామరెడ్డిని సస్పెండ్ చేయాలా? సస్పెండ్ చేయమంటారా? తెలుస్తలేదా నీకు? తెలుస్తలేదా? వాళ్ళని తీసేయాలి సార్ కంపల్సరీ. నేను చాలా పొద్దున్న నుంచి మాట్లాడి వాళ్ళను తీసేయాలి సార్ కంపల్సరీ. ఎందుకంటే ఇంకో ఆడపిల్లకి జరుగుతుంది ఇట్లా. ఈరోజు ఈమెనే ఇట్లా చేసినామని ఆ పర్సన్ ఎక్కడున్నాడు సార్? అసలు ఆయన హైదరాబాద్లో ఉన్నాడంటే అతను మంచిగా ఏసీ రూమ్లో పెట్టి బిర్యానీ పెట్టి హాయిగా ఆయన ఉంచుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ని కాదు, ఎవరిని? రామరెడ్డిని. కానీ ఈమె పెయిన్ అతనికి ఎట్లా తెలవాలి? వాళ్ళ ఫ్యామిలీ అయితే ఊరుకుంటామా సార్? వాడిని అసలు జాబ్ నుంచే తీసేయాలి. ఇంకో ఈమె ఇట్లుంది సార్, నాకైతే నిజంగా అనిపిస్తుంది ఈమె ఇట్లుంది కాబట్టి ఇడిచిపెట్టారు. నువ్వు తాగేసి చేసినావా, మతుండి చేసినావా, ఒక జాబ్ పర్సన్ అయ్యి ఉండి అట్లా బట్టలు ఇప్పడం ఏంది సార్? అది నువ్వు రేపు చేయవని గ్యారంటీ ఏముంది? మాకైతే ఎటువంటి నమ్మకం లేదా పోలీసు వాళ్ళ మీద. 5 మందిని తీసేయాలి సార్. అందులో ఒక్కనికన్నా మానవత్వం ఉండాలి కదా సార్. ఉండాలన్నా వద్దా మీరు చెప్పండి సార్. ఒకరే ఆడపిల్లయ్యా మన పిల్లలు కనీసం మీ చెల్లెళ్ళు గుర్తుకురారా అట్లా బట్టలు ఇప్పేటప్పుడు? ఒక అమ్మాయికి నెక్క రేపించి షర్ట్ వేయించి కొడతారా సార్? ఏవి మన లోకం ఎక్కడ పోతుంది సార్? సమాజం అసలు ఆలోచిస్తేనే భయంగా ఉంది సార్. వాళ్ళని కంపల్సరీ తీసేయాలి. 10 మంది 10 విధాలుగా చెప్పుకోవాలి సార్. పలానా అమ్మాయిని ఇట్లా కొట్టినాము, పలానా వాళ్ళని తీసేసిరు, జాబ్లోనో లేరని. ఇంకో పోలీస్ ఆయన ఒక జాబ్కి రావాలంటే ఇవన్నీ నియమాలు కరెక్ట్గా ఆయనకు ఉండాలి సార్. ఇట్లా ఆడపిల్లలను కొట్టొద్దు. అసలు నైటు అసలు ఒక హత్య చేసినోని నైట్ ఉంచారు సార్. అందులో జైల్లో ఉంచుతారా? ఉంచినవని అసలు మంచి ఫెసిలిటీస్ కలిగించి ఉంచుతారు వాడిని. కానీ 2 hours 2 గంటలకు మిడ్నైట్ 2 గంటల వరకు కొడతారా? వానికి ఎట్లాంటి హక్కు ఉంది సార్? ఆ బంగారం ఉంది కదా, అందులో వాటా ఇస్తాన్నాడేమో, మాకు అట్లా అనిపిస్తుంది మరి కదా సార్. వాళ్ళైతే ఉండదు సార్, జాబ్లో అయితే ఉండదు. 5 మంది ఉంటే ఇంకా ఏం చులకన అయిపోతుంది ఈ రాజకీయ. ఇంకా ఎక్కడైనా పర్సన్స్ ఇంకో దగ్గర హాయిగా జాబ్ చేసుకుంటాడు.
ఏముంది సార్? కానీ ఆమె కాలు పోయింది మళ్ళీ వస్తుందా? ఆమె పెయిన్, ఆమె పడే బాధ చెస్ట్ మీద తనిండు. ఆమెకు రేపు ఏమవుతుందో, ఆమె బ్రతుకుతుందనే నమ్మకం నాకైతే లేదు సార్. ఆమె అంత వీక్ ఉంది, చాలా వీక్ ఉంది సార్. వాళ్ళకైతే అసలు దడుచుకునేటట్టు ఇచ్చేయాలి సార్ వాళ్ళను. ఇంకో పర్సన్ ఆ జాబ్ రావాలంటే కూడా వానికి అంటే వానికి నియమాలు ఉండాలి. అబ్బా ఆడపిల్లల్ని కొట్టొద్దు, పలానా కొడితే పలానా దగ్గర తీసేసిరు అన్న ఒకటి టాలెంట్ అనుకుండి ఆ జాబ్లోకి రావాలి సార్. ఇట్లా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడితే ఆడపిల్లలు ఊరుకోరు సార్. అసలు మాకైతే ఈ పిల్లకు న్యాయం కావాలి, బట్ వాళ్ళని తీసేయాలి ఆ జాబ్లో నుంచి. వాస్తవానికి డ్యామేజ్ జరిగిన విషయము ఇక్కడ పోలీసులు 3rd డిగ్రీ చేసిరని క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ తప్పు చేసుంటే ఎంక్వైరీ చేయకుండా పోలీసులు చట్టాన్ని ఎట్లా చేతుల్లోకి తీసుకొని ఒక దళిత మహిళపై దాడులు ఎట్లా చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బాధితుల డిమాండ్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా డిఐ రామిరెడ్డిని సస్పెండ్ చేయాలి, విధుల నుంచి తొలగించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన ఏవైతే ఉంటాయో వనరులు అవన్నీ కూడా సమకూర్చాలని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ స్వరూప్తో భార్గవ్, మైక్ టీవీ.